మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 20 అతిపెద్ద దీపావళి అమావాస్య. సోమవారం. ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనికి సోమావతి అమావాస్య అని పేరు. ఇది కార్తీక మాసానికి ముందు వస్తున్న అద్భుతమైన అమావాస్య. ఇది అతేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఆడవారు ఈరోజు ఈ కూరను వండవద్దు, ఎవ్వరూ తినవద్దు. దీపావళి రోజు అందరూ లక్ష్మీదేవికి నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కానీ తెలియక ఈ కూర తింటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు. పూజా ఫలం అంతా వృధాగా పోతుంది. ముఖ్యంగా ఆడవారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరనే తినేస్తారు. ఆడవారు వండకుండా ఉంటే ఎవ్వరూ తినరు కనుక ఆడవారు ముందు తెలుసుకుని జాగ్రత్త పడండి. దీపావళి అమావాస్య రోజు ఎవ్వరూ ఈ కూరను వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో ఎక్కడా కూడా ఈ కూరను తినకూడదు. ఈరోజు కాదని ఈ కూరని వండినా తిన్నా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. మీరు అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. కష్టాలలో కూరుకుపోతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతారు. ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈరోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఎవరూ కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈ దీపావళి అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అతి శక్తివంతమైనటువంటి దీపావళి అమావాస్య సోమవారంతో కూడుకుని వస్తుంది. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైన అమావాస్య. ఈ దీపావళి అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు కొంచెం ఆహారం పెట్టండి. ముఖ్యంగా తీపిగా ఉండే ఆహారం పెడితే చాలా మంచిది. ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజు కుక్కకు తియ్యటి పదార్థాలని ఆహారంగా పెడితే మీకు ఉండే అనారోగ్య సమస్యలు పోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఆహారాన్ని పెట్టండి. తీపి పదార్థాలు కానీ అవి దొరకకపోతే వేరే ఏదో ఒక ఆహారాన్ని కానీ పెట్టండి. సమస్యల నుండి బయటపడండి. ఆశ్వీజ అమావాస్య రోజున దీపావళి పండుగను చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళిని భారతదేశమంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. నరకాసురుడనే రాక్షసుడి పీడ విరగడైనందువల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకున్నారని చరిత్ర చెప్తుంది. అంతేకాకుండా కౌరవుల మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసము, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యంలోనికి ప్రవేశించినది అమావాస్య రోజున కావటం వల్ల ఆ రాజ్య ప్రజలు ఎంతో ఆనందంగా
దీపాలతో వారికి స్వాగతం పలుకుతారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున దీపావళి పండుగ జరుపుకుంటున్నారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. తండ్రి మాటను జవదాటకుండా తన తండ్రి కోరిక మేరకు 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యంలో నివసిస్తున్న సీతను రావణాసురుడు ఎత్తుకుపోవటం వల్ల సాక్షాత్తు ఆ శ్రీరాముడు రావణాసురుని యుద్ధంలో సంహరించి సీతను తీసుకొని సతీ సమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా ఆశ్వీజ అమావాస్య రోజున కావటం వల్ల అక్కడి ప్రజలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నారు. మరణాన్ని దరిచేరనివ్వని అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా దీపావళి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈరోజు సాయంత్రం సకల ఐశ్వర్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇలా దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈరోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్న పిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. దీపావళి సందర్భంగా శుభ్రలక్ష్మి పూజ చేసుకోవాలి. శుభ్రలక్ష్మి పూజ అంటే చీపురు కట్టకు చేసే పూజ. చీపురు కట్ట మన ఇంట్లో ఉంటే చెత్తను, దరిద్రాలను ఊడ్చిపడేస్తుంది, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. ఏడాది మొత్తం మనకు చీపురు కట్ట ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఆ చీపురు కట్ట గురించి మనం పెద్దగా పట్టించుకోము, ఒక మూలన పెట్టి వదిలేస్తాం. చీపురుని ఎప్పుడూ గౌరవించము. కానీ చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. అందుకని ఆ చీపురును గౌరవిస్తూ దీపావళి ముందు రోజు చీకటి పడుతున్న సమయంలో చీపురుకు కాస్త పసుపు రాసి గంధము, కుంకుమ బొట్లు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకొని ఓం శుభ్రలక్ష్మి నమో నమః అని నమస్కారం చేసుకోండి చాలు. ఇదే శుభ్రలక్ష్మి పూజ. దీని గురించి ఏ గ్రంథాల్లో ఉండదు. ఇది మనం చీపురును గౌరవించి చేసుకునే ప్రత్యేకమైనటువంటి పూజ. ఈ పూజ చేయటం వలన శుభ్రలక్ష్మి ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం. ఇక ఎంతో శక్తివంతమైన ఈ దీపావళి అమావాస్య రోజున ఇంట్లోని ఆడవారు కొన్ని కూరలను అస్సలు వండకూడదు, తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఏ కూరలు తినకూడదంటే వంకాయ, పొట్లకాయ. ఈ 2 కూరలను ఈరోజు తినకూడదు. కనుక ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఈరోజు ఏ రూపంలోనూ కూడా వంకాయ, పొట్లకాయను తినవద్దు. వంకాయను కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, వంకాయ పచ్చడి రూపంలో కావచ్చు, వంకాయ బజ్జీల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా వంకాయను తినకూడదు. అలాగే పొట్లకాయను కూడా కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పొట్లకాయ పెరుగు పచ్చడి రూపంలో కావచ్చు,
పొట్లకాయ బజ్జీ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా పొట్లకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే వంకాయను పొట్లకాయను తింటే అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో వంకాయ మరియు పొట్లకాయను వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు చేపలు, గుడ్లు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ దీపావళి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. మామూలుగా ఆదివారం రోజు అందరూ ఖాళీగా ఉంటారు. పిల్లలు, మగవారు ఇలా అందరూ ఖాళీగా ఉంటారు. ఇంట్లో ఉంటారు కనుక వారు తినడానికి ఆ రోజు నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు ఆడవారు. చికెను, మటను, రొయ్యలు, పీతలు ఇలా ఆదివారం రోజు ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తినటం సహజం. ఆ రోజు తినగా మిగిలిపోయిన పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకుని మళ్ళీ సోమవారం కూడా తింటారు. మామూలు సోమవారాల్లో ఇలా చేసినా తప్పులేదు. కానీ ఈ సోమవారం అమావాస్యతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. ఈరోజు వండినది అయినా లేక ఆదివారం రోజు వండి దాచినది అయినా ఎప్పుడు వండిన మాంసం కూరను అయినా సరే ఈ అమావాస్య రోజు తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెను, పకోడీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రై, చికెన్ ఎగ్ పఫ్లు, బర్గరు, పిజ్జా అయినా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన లేదా చికెన్ కలిసిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోసు ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి, పకోడీలు ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఎవరూ కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. దీపావళి ఒక్క రోజున నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు. కానీ దీపావళి ఒక్కరోజు మాత్రం నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే ఈరోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అది లేకపోతే ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెలో 2 చుక్కల నువ్వుల నూనె కలిపి ఆ నూనెతో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టడం వలన ఇంట్లోని దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మరి పాపం పోవాలంటే గంగా స్నానం చేయాలి. కానీ అందరూ గంగా స్నానం చేయటం సాధ్యం కాదు. కానీ పరమేశ్వరుడు ఒక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటి అంటే ఈరోజు అనగా దీపావళి రోజు నీటిలోనికి గంగాదేవి ప్రవేశిస్తుంది. కనుక దీపావళి రోజు పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది. అంటే నదులు, కాలువలు, చెరువులు, కనీసం బావుల్లో చేసినా సరే విశేషమైన ఫలితం వస్తుంది. ఏదీ కుదరకపోతే ఇంటి వద్దే అభ్యంగన స్నానం చేసుకోవాలి. అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసుకోవాలి. ఆ స్నానం కూడా ఉదయం సూర్యుడు రాకముందే చేయాలి. ఎవరైతే నరక బాధలు రాకూడదని కోరుకుంటూ ఉంటారో వారు ఈరోజు తప్పనిసరిగా ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ నలుగు పోయే విధంగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా ఈ మంగళప్రదమైన స్నానం చేయటం వలన ఆరోగ్య సమస్యలు రావు, నరక బాధలు ఉండవు. ఈ తైలాభ్యంగన స్నానం చేసే ముందు బకెట్ లేని నీటిలో అనపతీగతో కానీ, ఉత్తరేణి మొక్క రెమ్మతో కానీ, ఆముదపు మొక్క కొమ్మతో కానీ ఆ నీటిలో తిప్పాలి. అలా తిప్పేటప్పుడు శీతలోష్ట సమాయుక్త సంకటక దశాన్విత హరపాప మపామార్గ భామ్యమానః పునః పునః అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ తిప్పాలి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ప్రత్యేకించి ఆడవారు దీపావళి పండుగ రోజు
పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులు కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లెయిన్గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోవాలి. ఆ అంచు కూడా పచ్చటి రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది. ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించటం వలన ఆడవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా తెలుపు కానీ లేదా పసుపు రంగులో కానీ ఉండే దుస్తులను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు వస్త్రాలను ధరించండి. ఆ తరువాత ఆడవారు గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోండి. పూజా మందిరంలో అందమైన ముగ్గులు వేయండి. పూజగదిలోని దేవుని పటాలను గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. సాధారణంగా ఆడవారు దీపావళి పండుగ అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకొని దర్శనమిస్తారు. ఆ కోణంలో ఏ రంగు చీర ధరిస్తే మంచిది అని ఆలోచిస్తారు. దీపావళి రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించటం అతి శ్రేష్టం. అలాగే దీపావళి అమావాస్య రోజు పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. తెలుపు కానీ పసుపు కానీ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవి పూజకు సిద్ధమవ్వాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత చీకటి పడిన సమయంలో టపాసులను జాగ్రత్తగా కాలుస్తూ పండుగను జరుపుకోవాలి. ప్రత్యేకించి దీపావళి అమావాస్య రోజున ఉసిరి చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. దీపావళి అమావాస్య నుండి మొదలు కార్తీక మాసం పూర్తయ్యే వరకు ఉసిరి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎక్కువగా పూజలు చేస్తారు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దీపావళి అమావాస్య రోజు ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీ యోగం కలుగుతుంది. కనుక ఈ దీపావళి అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు సమస్యలు తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీకు దగ్గరలో ఎక్కడ ఉసిరి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ముందుగా చెంబుతో నీళ్లు సమర్పించండి. 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ ఉసిరి చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను మనసులో అనుకోండి. త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత కాసేపు అంటే ఒక 2 నిమిషాల పాటు కూర్చోండి. ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఎందుకంటే ఈ సమయంలో ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది. కనుక కాసేపు ఉసిరి చెట్టు దగ్గర కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. లేదు ఇదంతా చేసే అంత టైం లేదు మాకు అనుకునేవారు జస్ట్ ఉసిరి చెట్టును తాకండి. ఇలా తాకటం వలన అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకితే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మహారాజయోగం పడుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. పట్టందల్లా బంగారం అవుతుంది. సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కన్నీళ్ల నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించింది. ఉసిరిని శ్రీ మహావిష్ణువు రూపంగా కూడా భావిస్తూ ఉంటారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ధాత్రి చెట్టు అని ఉసిరి చెట్టును సంబోధిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రముల యందు విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది.
ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందినని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బాలరాముడితోనూ మరియు తోటి గోప బాలికలతోనూ కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా గడిపేవాడని భాగవతంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టుకి అన్ని మహిమలు ఉన్నాయి. కాబట్టి దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉసిరి చెట్టును తాకండి. లక్ష్మీమాత అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. ఆశ్వేజ యుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల, దీపాలు వెలిగించుకోవటం వలన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి లభిస్తాయి. ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది. పూర్వం ఒక ఆశ్వీజయుజ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని అనుకుంటుంది. కానీ అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించదు. అలా లక్ష్మీదేవి దారి తప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఒక చోట వెలుగుతున్న దీపాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ దీపాల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలు తన గుడిసె తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది. అలా ఇంటి బయట దీపాలను వెలిగించిన తర్వాత వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక మామూలు అమ్మాయిగా మారి ఆమె ఇంటి ముందుకు వస్తుంది. ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని చూసి, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, నేను చీకటిలో దారి తప్పి ఈ ఊరు వచ్చానని చెప్తుంది. దాంతో ఆ వృద్ధురాలు, ఈ చీకటి రాత్రిలో ఒక కన్య తిరగటం సురక్షితం కాదని చెప్పి ఈ రాత్రికి నా ఇంటిలో ఉండు అని అడుగుతుంది. లక్ష్మీదేవి ఆమె మంచి మనసుకు ఎంతో సంతోషించి, సరే నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని అంటుంది. దాంతో వృద్ధురాలు తన ఇంటిలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని లక్ష్మీదేవికి పెట్టి ఆమెకు మంచం కూడా వేసి పడుకోమని చెప్తుంది. వృద్ధురాలు సేవ, అంకిత భావం లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరిచాయి. తర్వాత వృద్ధురాలు తన పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకొని నేల మీద నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు మేలుకొని చూస్తే ఆమె చిన్న గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మారిపోయింది. ఆమె చుట్టూ చెల్లా చెదురుగా బంగారము మరియు వజ్రాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇదంతా చూసిన వృద్ధురాలు ఎంతో ఆశ్చర్యపోయింది. వృద్ధురాలు లక్ష్మీదేవి కోసం ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. దాంతో రాత్రి తన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవియే అని ఆమె గ్రహించింది. లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు. దాంతో వృద్ధురాలు ఆ లక్ష్మీదేవిని మళ్ళీ చూసే అవకాశం దొరకలేదని ఎంతో బాధపడిపోయింది. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి వృద్ధురాలు ముందు ప్రత్యక్షమై, ఓ అవ్వ, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుకు నేను ఎంతో సంతృప్తి పడ్డాను. అందుకే నీకు ఈ వస్తువులను, ఈ సంపదలను ఇచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు, అమ్మా లక్ష్మీదేవి, నాలాంటి పేదవాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. వారు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఇవ్వవా అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, ఓ అవ్వ, ఇక నుండి ఈ అమావాస్య నాడు అనగా ఆశ్వీజయుజ అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు, సకల సంపదలను పొందుతారు అని చెప్పి మాయమైపోయింది. తరువాత ఆ వృద్ధురాలు ఆ దేశరాజు దగ్గరకు వెళ్ళి తనకు జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో రాజు ప్రతి ఆశ్వీజయుజ అమావాస్య నాడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఇంటి లోపల ఇంటి బయట మొత్తం దీపాలతో అలంకరించాలని చాటింపు వేయిస్తాడు. అప్పటి నుండి ఆశ్వీజయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం మొదలయ్యింది. కాబట్టి ఆశ్వీజయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించాలి, దీపాలు వెలిగించాలి, లక్ష్మీదేవి రాక కోసం ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. ఇది చాలా శుభప్రదం. తెలుగు పండుగల్లో దీపావళి చాలా ప్రముఖమైనది. ఆశ్వీజయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సంధ్యా సమయంలో
గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుటుక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు గుమ్మము, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి. ధనలక్ష్మీ పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. లోకుల కోరిక మేరకు ఆ దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్ళి సంహరించిన పర్వదినమే నరక చతుర్థి. ఆ మరునాడు దీపావళి పండుగ. నరకుడు ప్రజ్ఞోదిశపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుణ్ణి రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంతో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. అయానా తన తల్లే తనను చంపదు అని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను గావించిన దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. ఒకసారి నరకాసురుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పత్రికను చేరపట్టాడు. వీరు వారన్న విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించటం ఇతనికి ఒక వ్యసనంగా మారింది. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించటంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్ఠకు అందుకున్నది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న భూదేవి అవతారమైన ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతన్ని కొద్దిసేపు నిలువరించింది. ఆ తరువాత శ్రీకృష్ణుడి మేల్కొని నరకుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడి కంఠాన్ని దునుమాడి వాడి పీడను వదిలించాడు. ఆ విధంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైనటువంటి నరకుని మరణం సంభవించింది. తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలాగా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్థిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మము సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విడగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని ప్రాలద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అనేక శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణా కటాక్షంతో మాత్రమే దూరం అవ్వటమే దీపావళి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగులో ఏది ఏదో గుర్తించే మనం చీకటిలో ఆ శక్తిని కోల్పోతాము. అలాంటి అవలక్షణాలు కలిగిన చీకటిని పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదేవిధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్థాలైనటువంటి సూర్య, చంద్ర, తారకలు, మెరుపు, అగ్ని అనేవి ఆ పరంజ్యోతి ప్రకాశాలే తప్ప మరియొకటి కావని స్పష్టం చేశాయి. అందుకే దీపావళి నాడు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుకగా పండుగ జరుపుకుంటారు. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెడతాయి.
అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై 14 ఏళ్ళు అడవిలో నివసించేందుకు వెళతాడు. వనవాసం చేస్తూ ఉండగా లంకాధీశుడైన 10 తలల రావణాసురుడు సీతను ఎత్తుకు వెళ్తాడు. ఆ తరువాత రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేస్తాడు. ఆ రోజు అమావాస్య. అయోధ్య అంతా చీకట్లతో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. మరణాన్ని దరిచేరనివ్వని అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా దీపావళి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈరోజు సాయంత్రం సకల ఐశ్వర్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 13 ఏళ్లు వనవాసము, 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇలా దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీపావళి అమావాస్య రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో కష్టాలు కన్నీళ్లు పోతాయి. ధనవర్షం కురుస్తుంది. ధన సమస్యలు పోతాయి. కోట్లాను కోట్ల ధనం వస్తుంది. ఎందుకంటే ఈ దీపావళి అమావాస్య చాలా శక్తివంతమైనది, అతేంద్రియ శక్తులు కలిగినది. ఈ అమావాస్య రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో దరిద్రమంతా కూడా పోతుంది. చక్కటి ధనయోగం ప్రాప్తిస్తుంది. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజు నిమ్మకాయతో ఇలా చేయండి. కొంతమందిని మనం చూస్తూ ఉంటాము. వారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటూ ఉంటారు. అందరితో కలివిడిగా ఉండరు. ఇలాంటి వారిని చూసి చాలామంది వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఏడుపు ముఖం పెట్టుకొని ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వారికి ఎలాంటి సమస్య ఉందో అర్థం చేసుకోరు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవారే అలా సైలెంట్గా ఉంటారు. డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. వారు లోపల మదన పడిపోతూ ఉంటారు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. అలా మీరు కూడా డిప్రెషన్లో ఉన్నారా? ఎవ్వరికీ చెప్పుకోలేని కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారా? అయితే తప్పకుండా మీరు దీపావళి అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా 60 నిమిషాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ దీపావళి అమావాస్య రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దీపావళి అమావాస్య చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. ప్రతి నెలలో మనకు అమావాస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి. ప్రతి అమావాస్యకు ప్రత్యేకతలు ఉంటాయి. కొన్ని అమావాస్యలు లాభాన్ని తెచ్చిపెడితే కొన్ని అమావాస్యలు నష్టాన్ని మిగులుస్తూ ఉంటాయి. దీపావళి అమావాస్య మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఈ దీపావళి అమావాస్య రోజున నిమ్మకాయలతో ఒక పరిహారం చేసుకుంటే చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది. అమావాస్య రోజున నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిమ్మకాయలు మన కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. నిమ్మకాయలకు మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. నిమ్మకాయలతో ఎప్పుడు ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఎందుకంటే నిమ్మకాయలు నేచర్ నుండి వచ్చాయి. నేచర్ నుండి వచ్చే ఏ వస్తువుతో అయినా సరే పరిహారం చేస్తే నేచర్ త్వరగా అనుకూలిస్తుంది. త్వరగా ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి అందరూ దీపావళి అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ కావాలి. అది కూడా మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ కావాలి. అలాంటి నిమ్మకాయలతో పరిహారాలు చేస్తేనే 100కు 100% ఫలితాలు వస్తాయి. అసలు ఏం చేయాలి అంటే
ఈ అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం 6 తర్వాత ఒక ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయను పువ్వులాగా 4 భాగాలుగా కట్ చేయండి. తర్వాత ఈ నిమ్మకాయ లోపల పసుపు కుంకుమలను కూరేయండి. అలా కూరటం వలన మీ కష్టాలను కన్నీళ్లను తీర్చే శక్తి ఆ నిమ్మకాయకు వస్తుంది. ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని దాని మీద కొంచెం గల్లులుప్పు కూడా వేయండి. గల్లులుప్పు మీద ఈ నిమ్మకాయను పెట్టి వీటన్నిటినీ కూడా మీ ఎడమ చేతిలో తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టి వదిలివేయండి. ఈ పరిహారానికి వాడిన నిమ్మకాయ గల్లులుప్పు రెండూ కూడా ఎంతో శక్తివంతమైనవి. వీటికి నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంది. మన దోషాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక తమలపాకు మీద ఒక స్పూన్ అంత ఉప్పును పోసేసి ఆ ఉప్పు మీద పసుపు కుంకుమలు కూరిన నిమ్మకాయను పెట్టి వీటన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టి వదిలివేయండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, కష్టాలను, ఏ శక్తులైతే మీకు సమస్యలను తెచ్చిపెడుతూ ఉన్నాయో ఆ శక్తులను ఈ ఉప్పు నిమ్మకాయ లాగేసుకుంటూ ఉంటాయి. కనుక వాటిని అలా వదిలేసి ఇక మీరు మీ పనులు చూసుకోండి. మరి ఈ నిమ్మకాయను ఉప్పును ఎప్పుడు తొలగించాలి అనే సందేహం రావచ్చు. ఎప్పుడైతే ఈ నిమ్మకాయ కుళ్ళటం ప్రారంభిస్తుందో, రంగు మారుతుందో అప్పుడు ఈ నిమ్మకాయను ఉప్పును తమలపాకుతో సహా తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడవేయండి. సింగిల్ రోడ్డు మీద అయినా సరే పడవేయచ్చు, లేదా 2-3 రోడ్లు కలిసే చోట అయినా సరే పడవేయచ్చు. తరువాత ఆ నిమ్మకాయను ఎవరు తొక్కినా మీకు సంబంధం లేదు. అలా రోడ్డు మీద నిమ్మకాయను పడేసే ప్రక్రియను కూడా రాత్రి సమయంలోనే చేసుకోవాలి. అంటే నిమ్మకాయ రంగు మారిన తర్వాత ఏ రోజైతే ఆ రోజు రాత్రి ఈ తమలపాకును, నిమ్మకాయను, ఉప్పును తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. అంతే. ఇలా చేయటం పూర్తయిన 60 నిమిషాల్లో మీ మనసంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి, దరిద్రం వదిలిపోతుంది, ధనవర్షం కురుస్తుంది. చేసి చూడండి, ఖచ్చితమైన ఫలితాలను మీరే అనుభవిస్తారు. ఎందుకంటే నిమ్మకాయకు అంతటి శక్తి ఉంది. ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము. కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితానికి, భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయను అనేక పరిహారాలలో, తాంత్రిక పూజలలో వాడుతూ ఉంటారు. నిమ్మకాయ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది. నిమ్మకాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం. నిమ్మకాయ మన ఆహారానికి రుచిని అందించటమే కాదు, మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. కనుక తప్పకుండా ఈ దీపావళి అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కొంతమంది నిమ్మకాయను మిరపకాయలతో కలిపి ఇంటి ముందు కడుతూ ఉంటారు. ఇలా నిమ్మకాయ, మిరపకాయలను ఇంటి ముందు కట్టాలని అనుకునేవారు ఈ అమావాస్య రోజు ఇంటి ముందు కట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే కాకి వాహనంపై తిరిగే అలక్ష్మికి పుల్లగా ఉండే నిమ్మకాయ, కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టం. ఎవరైనా వాటిని సమర్పిస్తే అలక్ష్మి వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదు. అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు, షాపులకు, వాహనాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయలతో ఒక దండ వేలాడదీస్తూ ఉంటారు. వాటిని స్వీకరించి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లోపలికి రాదు. అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడదీయడం ఆనవాయితీగా వస్తుంది. కనుక దీపావళి అమావాస్య రోజు మీరు కూడా ఈ నిమ్మకాయ పరిహారాలు చేసుకొని మంచి శుభ ఫలితాలను పొందండి. కష్టాలను, దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు
ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరీక్ష్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెని చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవా, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. ఈ సోమావతి అమావాస్య రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి, వెళ్ళే ప్రయత్నం చేయండి.
ఎందుకంటే సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్తే శివుడి అనుగ్రహంతో పాపాలన్నీ కూడా పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అలా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడిని పాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకించండి, బిల్వ దళాలను సమర్పించండి. ఇలా చేస్తే చాలా మంచిది. కనుక సోమావతి అమావాస్య రోజు తప్పనిసరిగా అందరూ కూడా శివాలయానికి వెళ్ళండి. లేదు మాకు శివాలయానికి వెళ్ళే వీలు లేదు అనుకునేవారు ఇంటి వద్ద శివలింగం ఉంటే ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. చాలామంది శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉంటారు, కానీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా సరే ఇంట్లో చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అలా శివలింగం పెట్టుకుంటే ప్రతిరోజు ఆ లింగానికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి. అలా ప్రతిరోజు అభిషేకము చేయగలిగే వారే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. లేదు మాకు ప్రతిరోజు అభిషేకం చేయటం కుదరదు అనుకునేవారు మాత్రం శివలింగాన్ని ఇంటిలో పెట్టుకోవద్దు. జస్ట్ శివపార్వతుల ఫోటో పెట్టుకొని పూజించండి, చాలు, సరిపోతుంది. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు మీ ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి. శివలింగం లేనివారు శివపార్వతుల ఫోటో ముందు దీపారాధన చేసుకుని బిల్వపత్రాలను శివుడికి సమర్పించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు గుడికి వెళ్ళినా లేదా ఇంట్లో శివుణ్ణి పూజించినా కష్టాలు పాపాలు పోతాయి, మనశ్శాంతి కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.